చాలు చాలు. తినవే తిను. చాలు లక్ష్మి. అసలే పరీక్షలు. నువ్వు ఫెయిల్ అయితే నీ అమ్మ నన్ను తిడుతుంది. కడుపు నిండితే బుర్ర బాగా పనిచేస్తుంది, లేకపోతే బుర్ర లేనట్టు ఇలా తయారైపోతాం. అంతే కదా నిన్ను చేసుకున్నా. అయినా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందే. ఏం చేయాలి? నడుస్తే కాలు నొప్పి, పని చేస్తే చేయి నొప్పి, బాగా తింటే పొట్ట నొప్పి, కానీ ఎంత మాట్లాడినా నోరు నొప్పి రాదే. నా ప్రాబ్లం కూడా అదే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తిన్నమ్మా. రే తిను. ఈ చేతో చంపి ఇదే చేతుల్లో తింటా. మేడం, నాకు ఈ చికెన్ వద్దు. అబ్బో, ఇక్కడంతా చికెనే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, నైట్ డిన్నర్ చికెన్. మనం కిచెన్ కడగడం కూడా చికెన్ సూప్తోనే. అంతెందుకు, బాత్రూమ్, వాష్రూమ్ సర్వం చికెన్ మయం. తింటే తిను, లేకపోతే మానే. సలాం అలైకుం బాయ్. వాలికం సలాం బాయ్. ఏంటి బాయ్ ఇలా వచ్చారు? ఈసారి నికా ఆర్డర్ మీకు ఇవ్వడానికి వచ్చినాను బాయ్. అవునా? ఇట్రా ఇట్రా ఇట్రా. మళ్ళీ ఒకసారి చెప్పండి బాయ్. నికా ఈసారి నీకే ఆర్డర్ ఇస్తున్నాను బాయ్. ఏమండి, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? బాయ్ ఒక్క నిమిషం బాయ్, లోపలికి వెళ్ళేసి వస్తాను. ఇక్కడే ఉండండి. ఇది మన ఫస్ట్ ఆర్డర్ అని ఆయనకి తెలియకూడదు. బిల్డప్ అంటే చేయాలి. లోపలేంటి మీరిద్దరు డాన్స్ చేస్తున్నారు? అంటే మాకు ఎక్కువ టెన్షన్ వచ్చినప్పుడు ఇలాగే డాన్స్ చేస్తుంటాం. అసలు కుదురుతుందా లక్ష్మి? సాయంత్రం ఒక ఆర్డర్ ఉంది, రేపు ఒక ఆర్డర్ ఉంది, పెద్ద ఆర్డర్ ఉంది. ఇన్ని ఆర్డర్ల మధ్యలో తాజా ఇంకా ఆపండి. ఆయన ఏదో ఫస్ట్ టైం వచ్చారు, ముందు ఆయనకి మర్యాద చేయాలి కదా. అవునవును, నాకేవైనా పర్లేదు, ఆయనకు మాత్రం మర్యాద ఇవ్వాలి. లెగ్ పీసులు సరే శుభ్రంగా కట్ చేసి ఉంచితే సాయంత్రం వచ్చి తీసుకెళ్తా. అలాగే. రేపు ఉదయం 7 గంటలకే నికా. ఓకే. ఇదిగోండి అడ్వాన్స్. నేను చూసుకుంటానండి. థ్యాంక్స్. లెగ్ పీసులు, బిర్యానీ పీసులు. బాయ్. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. అంతెందుకు చూడకుండా కూడా కచ్చకచ్చగా కట్ చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి, హాయిగా వెళ్ళండి, నేను చూసుకుంటా. అది మా ఆయన. లక్ష్మి టీ తీసుకురా. తెస్తున్నానండి. వాడి ముందే నన్ను కొట్టావు కదా, నీ సంగతి చెప్తా. ఇదిగోండి టీ. చేతులు ఖాళీగా ఉన్నాయా? తాపించు. అవునండి, సారీ. ఇదిగోండి. ఏం చేస్తున్నావు? ఏ పని సరిగా చేయవు. చికెన్ కట్ చేయమంటే చెయ్యి కట్ చేసుకున్నావు. ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి అన్ని వెరైటీలు కట్ చేస్తుంది. చెయ్యి ఇలా ఇలా తగ్గుపావు. నేను బాగానే కట్ చేశాను, అది నా చెయ్యి కట్ చేసింది. సరే, నా ఆర్డర్ ఇస్తే నేను వెళ్తాను బాయ్. ఇంకేం ఆర్డరు? చెయ్యి చూసావుగా. అదంతా నాకు తెలీదు. నా ఆర్డర్ నాకు ఇస్తావా, నా డబ్బులు నాకు తిరిగి ఇస్తావా? ఈ తాజరా బాయ్ గురించి నీకు తెలీదురా బాయ్. నువ్వు కోళ్ళే కట్ చేస్తావు, నేను పీకలు కట్ చేస్తా బాయ్. భయపడకండి, మీరు వెళ్ళండి సార్. మీ ఆర్డర్ నేను రెడీ చేస్తాను. అరే, నిన్ను నమ్మి వెళుతున్నా. నీ వల్ల అవ్వదురా, చాలా కష్టం. ఎందుకు ఒప్పుకున్నావు? నాకు మీలాంటి తండ్రి ఒకరు ఇలా కష్టపడుతుంటే ఒక కొడుకుగా ఇదే చేసేవాడిని సార్. ఏమండి, మీరేమో కొన్ని కోళ్ళు కట్ చేసి పాడు చేశారు, మిగిలిన కోళ్ళే వీడు కట్ చేసి నాశనం చేస్తాడు. వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏదేదో జరుగుతుంది. ఇలాంటి వాటిని మీరు నమ్ముతున్నారు. నేనైతే వీటిని అస్సలు నమ్మను. వీడిక్కడికి పని చేయడానికి వచ్చినట్టు లేడు, పడుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడిని లేరా? ఇవి మా లక్ష్మీ మంగమ్మ చెప్పులా లేవే. ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజ చెప్తా నాకు సంగతి.
ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి వస్తా. ఆ, ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ, కొంపదీసి వీడు మన లవ్ కడ్డురాడు కదా. వీడు ఎంగు, నేను ఎంగు. వీడిగా నేనే బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరి వచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా, టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. చిక్కావ్. మనిద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే రెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ నేను కూడా వేజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి, రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కోయి. ఊరగల కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీని తల్లి ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నాకు తెలియదు సార్. తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? నేనేం చేయలేదు సార్. నేనంటే యూపీకి ఉచ్చా. రే బచ్చా, నువ్వు పని కోసం వచ్చినట్టు లేదు, వేరే ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఐ విల్ వాచ్ ఇట్. ఎక్కువ చేశాను, బాత్రూమ్ వచ్చేలా ఉంది. అమ్మా రే, దాకా నువ్వు ఇచ్చిన కోట్లకి డబ్బులు తీసుకోలేదు. తర్వాత చూసుకుందాం. అలా అయితే సండే వస్తుంది, ఒక 20 కోట్లు వేసి. కోళ్ళు కావాలా? కోళ్ళు అవును కావాలి. సూసైడ్ చేసుకునే కోళ్ళు కూడా హ్యాపీగా నీ షాప్కి వచ్చి బతికేస్తున్నాయి. ఫస్ట్ దీన్ని నమ్ము. తెలుసు. నెల రోజు నుంచి ఇక్కడే వేలాడుతుంది. కోడి మొహంలా ఉంది, ఎవరు తీసుకోవట్లేదు. ఒరే రాహుల్, కాసేపు ఉంటే కోడి ముట్టి కడిగిస్తుంది రా బాబోయ్. పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా. మీరెక్కడ పడుకొనిస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లే సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీనేం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ ని కొడుతూ ఉంటాడు. పరిగెత్తి చావడం కదా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి, ఈ గుళ్ళకెళ్ళి తక్కువ. ఆ గుళ్ళకి వెళ్ళారనా? అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపట్లో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు, అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. ఏ కొట్టి చంపేసేలా ఉంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడి నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా తల్లి. పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేరు. నువ్వు కూడా రాసుకో. తీసుకో పూజ, పూజ నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా, పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను. అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. గుళ్ళోకి వెళ్ళారనా? అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎముడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. కాపాడడానికి వాడు ప్రాణం వదిలేశాడు సార్. ఓకే ఓకే, ఇక్కడ సేఫ్ కాదు, ముందుకు బయలుదేరదాం. అలాగే Let's go. ఎక్కడ వీళ్ళు? గోశాలపూర్ వెళ్ళారయ్యా. చిత్ర నా వైఫ్, నా ఇంకో ప్రాణం. వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. గోశాలపూర్లో ఎక్కడ? ఎక్కడో తెలియదు, వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళాడు అనుకుంటా. ఇది మా అత్తగారి ఇల్లు. ఈ అడ్రస్ తెలిసే అవకాశమే లేదు. మీరేం కంగారు పడకండి, ఇక్కడ సేఫ్గా ఉంటారు.
వాడు దొరకపోయినా నేను సరెండర్ అవుతా. కానీ చిన్న చేంజ్, నిన్ను చంపి సరెండర్ అవుతా. కానీ వీడి సేఫ్గా ఉండాలంటే జైల్లో ఉండాలి. నేను మళ్ళీ వస్తానో రానో తెలీదు. అమ్మ ప్రాణాలతో ఉంటుందో లేదో తెలీదు. మీ ప్రేమతో మా అమ్మ నన్ను కనిందని, మా అమ్మకి మీరే భర్త అని ఈ ప్రపంచానికి తెలిసేలా పుణ్యస్త్రీగా సాగనంపుతారా సార్? ఇది ఒకటైనా చేయండి సార్. భయపడకండి. వాన వచ్చినప్పుడు భూమి మీద గంజాయి మొక్క, తులసి మొక్క రెండు పెరుగుతాయి. కానీ గంజాయి మొక్కను వేళ్లతో పెకిలించే మంచి మనుషులు వస్తారు. అలాంటి మంచి వాళ్ళే ఈ తులసి మొక్కను కాపాడతారు. మీరు ధైర్యంగా ఉండండి. చిత్ర, లోపలికి వెళ్ళి షర్ట్ తీసుకొచ్చి అబ్బాయికి ఇవ్వు. అలాగే ఒక పెన్ను పేపర్ ఇస్తారా? ఇది అమ్మ హాస్పిటల్ అడ్రస్.